शक्ति चित्त में है, वो चित्त, ये चित्त हो ऐसा चित्त चेतना रूप। चित्त हमेशा कैसे समझना है, इसमें चित्त है, దీనిలో చిత్తు ఉన్నది అని నువ్వు ఎట్లా తెలుసుకోవాలి అంటే ఎప్పుడు చేతన, అది ఒక చోట ఉండదు. దాన్ని సంస్కృతంలో ఉద్వేళన అంటే బిడ్డ పడుకుందనుకో, చిన్న పాప ఇది ఉంటుంది, మనం ఎవరో దానికి తెలియదు. వాటి ఎందుకు అది అంటోంది అంటే తన ఉనికిని ఐఎమ్ హియర్, యు నో మీ అని మనకి చెప్తాను. షీఈస్ ఆల్వేస్ టెలింగ్ యూ ఐఎమ్ హియర్. जो वो कर रही है वो ही चित्त है। कभी कभी हम बस पे चलते, उनको फ्लाइट में चलते, बाजू वाले होते उनको हम नहीं मालूम, हमें नहीं मालूम, लेकिन उनके बच्चे जो होते हैं हमें ऐसा ऐसा करके पुकारते हैं। बच्चों में चित्शक्ति अच्छी तरह समझ सकते हैं। वो चित्शक्ति जो है कभी कभी ये कवि जो लोग होते हैं ना, पोएट, वो फ्लावर को देखकर फ्लावर मुस्कुरा रहा है। फ्लावर का मुस्कान कैसे आता है, उसका मुंह नहीं है लेकिन वो मुस्कुरा रहा है। मुस्कावट ही शक्ति, जिसमें जो शक्ति है उसके बिना वो नहीं रह सकती, वही शक्ति है। शुगर में स्वीटनेस ही शक्ति है, टैमरिंड में द सोरनेस, साल्ट में साल्टनेस वो जो होता है ना, जिसके बिना वो वस्तु निष्प्रय है, निष्प्रयोजन है, निष्फल है, उसे चित्त माने वो प्रज्ञा। यही प्रज्ञा है। सभी वस्तु में प्रज्ञा को दे। एक सैंडलवुड का है ना, उसमें प्रज्ञा क्या है, उसका सैंडल का स्मेल इससे अलग नहीं है, उसके अंदर भी नहीं है, बाहर भी नहीं है। कहाँ है देखो, ఎక్కడ ఉంది, దాని అంతటా అదే నిండి ఉంటుంది. షుగర్ में स्वीटनेस, शुगर से एक बना हुआ स्वीट खा लो, उसमें स्वीटनेस कहाँ है, एवरीवेयर, बाह्य और अंतर। बाह्य मीन्स बाहर और भीतर। बाहर भीतर कहने का कुछ नहीं होता, లోపల వెలుపల అంటానికి ఏం లేదు, అది అంతా. అట్లా పరమాత్మ కూడా బయట లోపల అని ఏం లేదు, మొత్తం కూడా ఆ చైతన్య శక్తితో నిండి ఉంది. ఆ చైతన్య శక్తే మనలో ఉంది. అయితే సత్తు లేకుండా చైతన్య ఉనికి లేదు. వితౌట్ సత్తు చైతన్యం ఉండడానికి ఒక ప్లేస్ లేదు. మనకు వైర్లో అయితే ఇది వేరే వైరు, ఇది వేరే వైరు, జస్ట్ ఈ మూడు ఉంటాయి మనకు తెలుసుకోవాలి అన్నందుకు చెప్తాను. దాన్ని ఒక వైర్లో పాజిటివ్ వైర్ ఉంటుంది కదా, చైతన్య శక్తి ఉంది. కానీ పక్కన నెగటివ్ వైర్ లేకపోతే ఈ పాజిటివ్ వైర్ మీకు ఏం వర్క్ చేయదు. ఇట్లా మనకి ఎగ్జాంపుల్లో పక్కన ఉంది, బట్ దాంట్లో చైతన్య శక్తి దేంట్లో ఉంటుంది అంటే సత్తులోనే ఉంటుంది. సచ్చిత్తులు కలిసే ఉంటుంది. సచ్చిత్తులు కలిసి ఉన్న చోట నీకు వ్యక్తం ఏమి వ్యక్తం కావు. ఎందుకంటే పంచభూతాలు లేవు. పంచభూతాలు ఉన్నప్పుడు అవి వ్యక్తం అవుతుంది. అంటే నువ్వు స్వీట్ తయారు చేయాలి అంటే దాంట్లో స్వీట్ మెయిన్ కదా, మిగిలినవన్నీ మెయిన్ కాదు. ఆ మెయిన్ పదార్థంతో మిగిలినవి ఎన్నో కలిపితే, లేకపోతే పంచదార గుప్పటి తీసుకుని మనం తినం కదా, దాంట్లో ఇంకా వేరేవి కలిపి స్వీట్ తయారు చేస్తావు. దాంట్లో కలిసిన వాటి పేరు చెప్పటం లేదు, ఆ షుగర్ పేరే చెప్తున్నావు, స్వీట్ అనే చెప్తున్నావు. ఇది స్వీట్ అంటే అందులో స్వీట్లో అన్నీ ఉన్నాయి కదా. అన్నీ ఎట్లా ఉన్నాయి అంటే స్వీట్తో కలిసి ఉంది. స్వీట్ ఎట్లా పరమాత్మ అంటే చైతన్యం ఎట్లా ఆ స్వీట్తో కంపేర్ చేసుకుంటే, మిగిలినవన్నీ అందులో వేసినవన్నీ బేసన్ కానీ ఘీ కానీ ఏదైనా అవన్నిటితో తయారైన మైసూర్ పాక్ ఏదుందో అది బాడీ. లోపల చైతన్యం ఉంది. చైతన్యం, చిత్తు యొక్క గుణమే చైతన్యం. చిత్తు ఇట్ సెల్ఫ్ చైతన్యం. చైతన్యం మీన్స్ అది ఎప్పుడు దాన్ని బయటికి చెప్పుకోవాలి అని ట్రై చేసుకోండి. దాన్ని సంస్కృతిలో ఉద్వేళన అంటారు. ఉద్వేళన శక్తి, చిత్తు చైతన్య శక్తి. ఆ చైతన్యం ఎప్పుడు ఏం చేస్తుందంటే తను బయటికి రావాలి అని ప్రయత్నం, తను గుర్తించమంటుంది. తన్ని గుర్తించమని ఆకుల్లో ఉన్న పచ్చదనం, దాంట్లో ఉన్న హరియాలి, ఆ గ్రీనరీ నీకు చూడగానే ఆనందం అనిపిస్తోంది. గ్రీన్ గా ఉన్న వాటిని చూడగానే నీకు ఆనందం అనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ నువ్వు చైతన్యాన్ని చూస్తున్నావు. కానీ నువ్వు అనుకున్నావు గడ్డిని చూస్తున్నావు.
ఘాస్ నీకు ఆనందం ఇవ్వటంలా. ఘాస్లో ఉన్న గ్రీనరీ తీసేసి ఘాసును చూడు, నీకు ఆనందం ఇవ్వదు. ఆ చైతన్యం అనేటువంటి శక్తి ఏదైతే చైతన్యం అది సత్తుతో చేరి ఉంటుంది. మైసూర్ పాకుని నీళ్లలో పడి అట్లాగే ఉండని తర్వాత రిమూవ్ ఏం పోతుంది అందులో, స్వీట్నెస్ పోతుంది కదా, మిగిలినది ఏం పోవటంలా. దాంట్లో మిగిలిందంతా నీకు అక్కడ అంటే పిండి మైసూర్ పాకు లాగా ఉండకపోయినా కింద అడుగున అవన్నీ అట్టలాగా ఉంటున్నాయి, కానీ స్వీట్నెస్ మాత్రం నువ్వు చూడటానికి కూడా ఉండటం కదా. ఆ స్వీట్నెస్ ఏదైతే ఉందో అది వేరు చేయగలుగుతోంది ఆ వాటర్. నీళ్లలో ఆ తీపిదనాన్ని వేరు చేసి మిగిలిన పదార్థాన్ని ఎట్లా ఒక స్టాగ్నెట్ చేయగలుగుతుందో అట్లా నీలో ఉన్న చైతన్య శక్తిని వేరు చేసి మిగిలిన పదార్థాన్ని అంతా బాలాజీగా వేరు చెయ్యక్కర్లే. ఆ చైతన్యమే పనిచేస్తుంది. చైతన్యమే అహంకారంతో చేరినప్పుడు నేను అని అనిపిస్తుంది. చైతన్యం లేకపోతే అహంకారం ఏమీ చేయలేదు. ఆ చైతన్యం సత్తుతో చేరి ఉంటుంది, సచ్చిత్తులు ఉంటుంది, వాళ్లే ఉంటున్నారు, మిగిలిన ఎవరు ఉండటం లేదు. ఈ బాడీ కూడా ఏం చేయటం, శరీరం కూడా ఏం చేయటం. నువ్వు నిద్రపోతున్నావు, నీ బాడీ ఏం పని చేయటం, బట్ నీకు ఒక కళ వచ్చింది, డ్రీమ్. ఆ కళలో నువ్వెంతో దూరం నడిచావు, ట్రావెల్ చేశావు కదా. ఎవరు ట్రావెల్ చేస్తున్నారు ఒకసారి చూసి, ఎవరు ఆ కళలో అన్ని వ్యవహారం చేస్తున్న వాళ్ళు ఎవరు? ఆ చైతన్యం నీలో ఉన్నటువంటి మనస్సు తీసుకుని, చైతన్యం మనస్సు జడం కదా, స్వతహాగా ఏం చేయలేదు. కారణ శరీరంలో ఉన్నటువంటి ఆ చిత్త సాగరంలో ఉన్నటువంటి ఆ బొమ్మలన్నిటినీ తెచ్చుకుని, అంటే ఏమేమి నువ్వు పెట్టుకున్నావో దాంట్లో వాటన్నిటికీ చైతన్యాన్ని అంటే బయటకు వచ్చింది అంటే అక్కడ చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యం వల్ల నీ కళలో నువ్వు నడవగలుగుతున్నావు, నువ్వు తింటున్నావు, నువ్వేమో పనులు చేస్తున్నావు, కళలో మాట్లాడుతున్నావు. ఈ బాడీ అంతా పడుకుని ఉంటే కూడా నీ బుద్ధి మరొక ఆకారం పొంది అక్కడ కూడా చైతన్యాన్ని తీసుకుని అది పనిచేస్తుంది. అది పని చేస్తూ ఉంటే ఈ చైతన్యాన్ని తీసుకుని జీవుడు అనేవాడు, కారణ శరీర అభిమాని జీవుడు దాన్ని చూస్తున్నాడు, కళని చూస్తున్నాడు. మరి జీవ చూడకపోతే తెల్లవారిన తర్వాత కళ చెప్తున్నావు కదా, నువ్వు ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? నువ్వు కళలో ఇన్వాల్వ్ అయ్యి నీ కళని గుర్తు చేసుకుని చెప్తున్నవాడు ఎవడు? కళని వాడు చూస్తున్నాడు. ప్రజ్ఞ ఈజ్ చైతన్యం. ప్రజ్ఞ ఈజ్ నథింగ్ బట్ చైతన్యం కదా. ఫస్ట్ ఐ టోల్డ్ చిత్ అనేటువంటి పరమాత్మ సత్ చిత్తు ఆనందం కదా, అందులో ఉన్న చిత్తే చైతన్యం కదా. ఆ చైతన్య శక్తి ఎటువంటిది అంటే ఏ వస్తువు దాంట్లో పడితే అది అయిపోతుంది. దేన్నైనా కదిలించగలదు, ఏ వస్తువునైనా కూడా కదిలించగలదు. దాని పని అది. ఆ చైతన్య శక్తి ఎప్పుడు పనిచేస్తుంది అంటే సత్తు ఉంటేనే పనిచేస్తుంది. కాబట్టి సత్తు చిత్తు అనేటువంటివి ఎప్పుడూ కూడా వెలుపల బయట అనేది లేకుండా అంతగా కూడా అవే మొత్తం నిండి ఉంది. సత్తు చిత్తులకు ఎంత నిండి ఉంది అంటే ఈ సీట్లో కొంచెం చోటు ఉంటే నేను కదులుతా, ఐ కెన్ మూవ్, బట్ నేను మూవ్ చేయడానికి వీలు లేనట్లుగా ఉంది చైతన్యం మూవ్ చేయలేదు. ఎందుకని? అక్కడ ఖాళీ స్థలం లేదు, అదంతగా కూడా ఒక చైతన్యమే ఉంది. ఆ చైతన్యం లోపల నీలో కళ వచ్చినట్లు, నీ లోపల కళ వచ్చినట్లు, నీలో కళ ఏ చోట్లో వస్తుంది? కళ వచ్చింది. కళ రావాలి అంటే నువ్వు బాలాజీ ఇక్కడికి రావాలి అంటే ఇక్కడ ఖాళీ ఉంటే కదా నువ్వు వచ్చి ఇక్కడ కూర్చుంటావు. ఇదంతా నిండి ఉంటే నువ్వు ఎక్కడ కూర్చుంటావు? కూర్చోలేవు కదా కదా. అట్లా నీ లోపల ఖాళీ స్థలం ఏదో ఉండకపోతే ఈ కళ ఎక్కడి నుంచి వచ్చి అక్కడంతా ఆ స్టేజ్ మీద నడుస్తున్నది అర్థం కదా. No, without an empty space, how will you get a dream and how will you imagine yourself in being in a dream? కదా. నీ లోపల ఖాళీ స్థలం ఏదో లేకపోతే కళ ఏ చోట్ల, మనస్సులో ఉంటుందా, కంట్లో ఉంటుందా, గుండెలో ఉంటుందా, ఎక్కడ ఉంటుంది కళ? మనస్సు ఆ రూపం పొందుతుంది, బట్ అక్కడ స్పేస్ ఉంది, ఆ స్పేస్ లో ఆడుకుంటుంది. చైతన్య అసలు గోస్ లేదు, అంతటా చైతన్యమే ఉంటుంది. చైతన్యం అంతటా ఉంటుంది.
కదా. దాని లోపల అంటే ఈ చైతన్యం ఏది తీసుకున్నా అది ఆ శక్తి తీసుకోవాలి. నీ మనస్సులో స్పేస్ ఉంది, ఖాళీ స్థలం ఉంది. ఆ ఖాళీ స్థలంలో చిత్తసాగరంలో నుంచి బొమ్మలు తెచ్చుకుని ఆ బొమ్మలన్నీ ఆడటానికి కావాల్సిన శక్తి ఆ స్పేస్ లోనే ఉంది చైతన్యంలో. నీకు అర్థమయ్యేది చెప్తాను. ఇదొక ఆకాశం, ఇది భూతాకాశం. దీన్ని భూతాకాశం అంటారు. భూతాకాశం మీన్స్ ఒక భూతం ఇక్కడ ఉంది, భూతం ఎలిమెంట్. ఇది భూతాకాశం. భూతాకాశం వాయువుతో నింపబడి ఉంది. ఈ ఆకాశం అంతా కూడా గాలితో నింపబడి ఉంది. ఎందుకంటే ఇక్కడ నాకు కనపడటం లేదు, కానీ నీకు నాకు మధ్య ఇక్కడ ఆకాశం ఉంది ప్లస్ గాలి ఉంది కదా. గాలిలో మట్టి కూడా ఉండొచ్చు, గాలిలో అర్త్ కూడా ఉండొచ్చు. అంటే దుమ్ము ధూళి కణాలు డస్ట్ ఉండొచ్చు. గాలిలో వెట్టి కూడా ఉండొచ్చు, తేమ. గాలిలో తేమ, యా. కానీ నీకు ఇక్కడ కనపడాల. మన ఇద్దరికి మధ్య ఏం లేదంటున్నాము, కానీ ఇక్కడ పంచభూతాలు ఉన్నాయి. ఈ భూతాలు ఉన్నాయి అని మనం ఎట్లా నమ్ముతున్నామంటే, ఇంకో వస్తువుని తెచ్చి ఇక్కడ పెట్టడానికి ఇది చోటు, స్పేస్. ఈ పుస్తకం తెచ్చి ఇక్కడ పెట్టగానే ఇక్కడున్న ఆకాశం ఏమైపోయింది? పక్కకు మూవ్ అయిందా? నో, ఆకాశం పక్కకు మూవ్ అవ్వలే. ఆ ఆకాశంలోనే దీన్ని పెట్టడానికి వీలు ఇచ్చింది. బాగా అర్థం కావాలి. ఇదే కాదు, ఇంకోటి తెచ్చి పెట్టారు. ఇప్పుడు ఇక్కడ ఆకాశం ఉంది, ఇప్పుడు ఇంకోటి తెచ్చి పెట్టారు. ఈ ఆకాశం ఎయిర్ అయితే, గాలి అయితే పక్కకి వెళ్తుంది. మన స్కూటర్ పోతుంది, అక్కడున్న గాలి పక్కకి వెళ్తుంది. మనకి ఇట్లా లైక్ వాటర్ లో మనం పడినప్పుడు మనం స్విమ్ చేస్తుంటే గాలి, అట్లా మనం గాలి, నీ స్కూటర్ పోతే, నీ కారు పోతే, నీ పోయిన చోటుకి ఖాళీ చేసి వ్యాక్యూమ్ అయిపోయి యువతలకి గాలి వెళ్తుంది. అట్లా ఆకాశం మూవ్ అవటం మీకు ఇక్కడ అర్థం కావాల్సింది. ఈ ఆకాశం కదలం, ఇక్కడే ఉంటుంది. ఎందుకని ఇక్కడే ఉంటుందంటే ఆకాశం దాటి వెళ్ళటానికి ఇంకో చోటు లేదు. గాలికి ప్రెషర్ తక్కువ ఉన్నటువంటి గాలి మూవ్ అవుతుంది. బట్ ఆకాశం ఎక్కడికి మూవ్ అవటం. ఒకవేళ నువ్వు ఎక్కడైనా ఒక చోటు నుంచి నువ్వు గాలిని లాగేసినా ఆ వ్యాక్యూమ్ లో ఆకాశం ఉంటుంది కదా. ఆకాశం లేని చోటు లేదు. ఈ ఆకాశాన్ని భూతాకాశం అంటారు. అంటే ఎలిమెంట్లలో ఒకటి. ఈ ఆకాశమే ఇట్లా దాన్ని కదల్చడానికి వీలు లేకుండా అంతటా అది నిండి ఉంటుంది. ఆకాశానికంటే 3 రెట్లు తర్వాత ఉన్న పరమాత్మ, అంటే ఆకాశానికంటే మహత్తత్వం, అవ్యక్తం, అహంకారం. అవ్యక్త, మహత్తత్వం, అహంకారం కదా. ఈ ఆకాశం కంటే ఇంకా 3 పైన ఉన్నాయి. అవి ఎట్లా ఉంటాయో ఊహించు. పృథ్వీ, ఆపసు, తేజస్సు, వాయువు అనేవన్నీ కూడాను సపరేట్. ఇది మూవ్. గాలి లేని చోటు కూడా నువ్వు, ఎందుకంటే థర్మాస్ ఫ్లాస్క్ లో 2 వైపులా పెడితే మధ్యలో గాలి లాగేస్తే అక్కడ ఎయిర్ లేదు. ఎయిర్ లేకపోతే అది నీకు హీట్ ని ప్రిజర్వ్ చేస్తావు. అంటే ఆ వ్యాక్యూమ్ ప్లేస్ నువ్వు చూపించాలి. బట్ ఆకాశం లేని చోటు నువ్వు చూపించాలి. అంటే దానికన్నా కింద భూతాలన్నీ మార్చగలవు. బట్ ఆకాశాన్నే నువ్వు అన్ని చోట్ల ఉంటుంది. అది అవ్యక్తం కన్నా ఉన్న పరమాత్మ పైన చైతన్య శక్తి, ఆ చిత్శక్తి అంటే ఎంత పవర్ఫుల్లో నువ్వు ఊహించుకో. జస్ట్ ఇమాజిన్ చేసుకో. అంటే అది కదలటానికి వీలు లేదు. అది అంతటా ఉండేటువంటిది. ఎవరైనా తనలోకి వచ్చినప్పటికీ కూడా తను జరిగి చోటివ్వదు. కాబట్టి నువ్వు కుండ వెలుపల లోపల అనే భావన ఇక్కడ రావడానికి పరమాత్మ అట్లా ఈ ఆకాశంలో ఏ వస్తువైనా పెడితే ఆ వస్తువు ఉంది, ఆ ఆకాశము ఉంది. ఆకాశం పక్కకెళ్ళి వస్తువు లేదు. అట్లా ఈ మొత్తం ఈ చైతన్యంలో ఈ సృష్టి అంతా ఇమిడి ఉంది. ఎట్లా ఇమిడి ఉందంటే ఇది భూతాకాశం. ఇది కాక నీ లోపల చిత్తాకాశం అని ఇంకొకటి ఉంది. చిత్తాకాశం, భూతాకాశం, చిత్తాకాశం. చిత్తాకాశంలో నువ్వు ఊహించుకున్నవన్నీ అందులో ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఈ పుస్తకాన్ని చూసావు. ఇప్పుడు ఈ పుస్తకం నీ లోపల ఉంది. కళ్ళు మూసుకుంటే నీ లోపల పుస్తకం ఉంది కదా. ఈ బుక్ ఎక్కడుంది అంటే చిత్తాకాశంలో ఉంది. ఇక్కడ కూడా ఈ ఆకాశం ఎంత పెద్దదో, అంటే ఎన్ని వస్తువులనైనా ఇందులో పెట్టడానికి వీలవుతుందో, అంటే ఎన్ని ఖండాలు, ఎన్ని నదులు, ఎన్ని సముద్రాలు ఇందులో ఇముడుతున్నాయి. ఇన్ని అందులో ఇమడగలవు చిత్తాకాశం. అంటే అది ఎంత పెద్దదో ఊహించు. ఇది ఎంతదో అది ఎంతది. దాన్ని బట్టి ఈ మొత్తం యూనివర్స్ అంతా ఉన్న చిత్ పరమాత్మ ఎంతవాడో
నువ్వు అంతవాడివే కదా, నువ్వెందుకు నేను విఘ్నుణ్ణి అనుకుంటున్నావు కదా. ఎవరైనా నువ్వేం బ్రహ్మవే విష్ణువే, నువ్వు సృష్టి చేయగలవా, నువ్వేం చేయగలవా అంటాడు కదా. నువ్వు ఒక మోడల్వి అని చెప్పింది శాస్త్రం. నువ్వు ఎట్లాంటి మోడలో చెప్తున్నాడు అంటే నేను ప్రూవ్ చేస్తున్నాడు కదా. ఈ ప్రపంచంలో ఎన్ని వస్తువులు ఈ భూతాకాశంలో భగవంతుడు పెట్టాడో అంటే మైదానాలు, కొండలు, పర్వతాలు, ఏమేమి కావాలంటే అవన్నీ కూడా భూతాకాశంలో ఉన్నాయి కదా. అవన్నీ చిత్తాకాశంలో ఉంటాయా ఉండవా? వాటన్నిటికీ చోటు లేదందాము. ఎన్నైనా పడుతున్నాయి. మరి నువ్వు చూస్తే 6 అడుగుల వాడివే కదా, కానీ నీ చిత్తాకాశం ఎంత పెద్దది. బయట ఏముందో లోపల అదే ఉంది. మరి అది చిన్నది కదా, ఎట్లా ఉన్నది? దానికి నీకు ఉదాహరణగా నీకు అద్దంలో పడ్డ నీ బొమ్మను చూ. మిర్రరు ఇంత చిన్నది, ఇంతే మిర్రర్. ఇంత మిర్రర్లో నువ్వు ఇట్లా చూస్తే నీ మొత్తం బాడీ అందులో కనపడుతోంది. మరి నువ్వు ఇంత పెద్దవాడివి కదా, మిర్రర్ ఇంతదే కదా, ఇందులో ఒక పార్ట్ కనపడకుండా పోతోందా? పోనీ ఈ బాడీ అంతా చిన్నదిగా కనపడుతోందా? నోనో, ఇది ఎంత ఉందో అంత కనపడుతోంది. మన మొహం ఎంత ఉంటుందో అద్దంలో అంత మొహం కనపడుతోంది, కానీ అద్దం ఇంత చిన్నది. మనం ఎంత ఉంటున్నామో అంత పడుతోంది. మరి ఆ వస్తువు ఇంత చిన్నది కదా, మిర్రర్ ఇంత చిన్నది, బట్ మన మొహం అంతా, మన శరీరం అంతా పోనీ పొట్టిగా కనపట్టలేదు, లావు కనపట్టలేదు, సన్నము కనపట్టలేదు. మనం ఉన్నట్టుగా దాంట్లో పడుతున్నాం. అద్దంలో మనం పట్టామా? అద్దంలోకి నువ్వు వెళ్ళావా? అద్దం ఓపెన్ చేసుకుని, మిర్రర్ ఓపెన్ చేసుకుని మనం వెళ్ళామా? లేదు, వెళ్ళలేదు. మరి నా బొమ్మ అద్దంలో పడింది అంటున్నావు కదా, అద్దం లోపల నీ బొమ్మ పడింది అంటున్నావు. అద్దం లోపలికి నువ్వు వెళ్ళలేవు, ఇన్సైడ్. కాబట్టి అదేమంటారంటే అసలు అద్దం మీద కూడా నువ్వు పడలేరు. నీ నుంచి వెళ్ళిన రేస్ అద్దం వరకు వెళ్ళి అవతలికి వెళ్ళలేక అవి నీ వెనక్కి వచ్చేసాయి కదా. కాబట్టి నీ నుంచి వెళ్ళిన కిరణాలు నీ దగ్గరికే రాబట్టి నీకు ఆ బొమ్మ కనపడుతోంది. నువ్వేమనుకుంటున్నావు అంటే ఆ బొమ్మ అందులో పడ్డది అను. ఇప్పుడు అద్దంలో పడ్డది అన్నది కరెక్టా? అద్దంలో పడలేదు, బొమ్మ నాదే, చూసిన వాడిని కూడా నేనే కదా, దాన్ని గ్రహిస్తున్నటువంటి వాడిని కూడా నేను. అద్దంలో బొమ్మ పడ్డది అనడం జ్ఞానం. అద్దంలో నా బొమ్మ ఏంటి, అద్దంలో ఎదురుగా కనబడుతుంటే నువ్వు లేదంటావేమిటి? నా బొమ్మ అద్దంలో పడలేదు, నా బొమ్మను నేను చూసుకోవడానికి అద్దాన్ని కేవలం కారణంగా పెట్టుకున్నాను. అద్దం జడం, నాకు బొమ్మను చూపించగలిగిన శక్తి అద్దానికి లేదు. నా నుంచి కిరణాలు పంపించింది కూడా నేనే, దాన్ని మళ్ళీ తీసుకున్నది కూడా నేనే. ఆ కిరణాల వల్ల నా బొమ్మ ఇలా ఉంది అని గ్రహిస్తున్నది కూడా నేను. అద్దంలో ఎట్లా నేను పడటం లేదు, నా బొమ్మ పడటం లేదు, అట్లాగే పరమాత్మ ఈ బొమ్మలన్నీ ఇవి అద్దం. ఇంతకు ముందు ఏం చెప్పాను నీకు, ఇది అద్దం, మిర్రరు, మనోమయ కోసం చిదాభాసుడు పడ్డాడు అని చెప్పాను. ఇప్పుడు ఏం పడలేదని చెబుతుంది. అయితే అప్పటి మాట అబద్ధం అని చెప్పటంలే, దాని కంటిన్యూషన్ అయింది. ఇప్పుడు మిర్రర్ లో ఇమేజ్ పడింది అన్నాను, ఆ ఇమేజ్ కే నువ్వు ఈశ్వరుడు అని పేరు పెట్టావు అన్నాను, ఆ ఇమేజ్ కి జీవుడు అని పేరు పెట్టావు కదా. ఇప్పుడు ఇమేజ్ పడటం లేదు, ఇమేజ్ పడడానికి అర్థం జస్ట్ కారణం అవుతోందే, కానీ ఇమేజ్ సృష్టించింది నువ్వే, అది వచ్చింది నీ దగ్గర నుంచి, దాన్ని గ్రహిస్తున్నది కూడా నువ్వే. ఇది బాగా ఆలోచించి అవునని నిర్ణయించుకోవాలి కదా. వింటే బానే ఉంటుంది, బట్ అది మనకే జీర్ణం కావాలి. కాబట్టి నేను అర్థం చూసుకుని నా బొట్టు ఇట్లా బాగు చేసుకున్నాను అంటే అర్థం నాకేం చెప్పలే, నా బొట్టు సరిగ్గా లేదు అన్న సంగతి గ్రహించింది కూడా నేనే కదా. కేవలం అర్థాన్ని నాకు ఉపకరణంగా పెట్టుకున్నాను. పరమాత్మ శాస్త్రం ఈ మాటను శాస్త్రం ఏమంది అంటే తత్సృష్ట్వా తదేవాను ప్రావిశత్, అంతే చెప్పి నువ్వే అర్థం చేసుకో చావు అంటుంది శాస్త్రం. ఇవన్నీ నేను కొన్ని నైట్స్ కూర్చుని తెలుసుకున్నాను. తత్సృష్ట్వా దాన్ని సృష్టించింది. దేన్ని సృష్టించింది? అద్దాన్ని సృష్టించింది. తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్, దానిలో తను ప్రవేశించింది. ఈ జగత్తంతా అట్లాంటి అద్దాలు పెట్టి ఆ అద్దంలో తన బొమ్మని తానే చూసుకుంటున్నాడు పరమాత్మ. నేను హేమగా ఉంటే ఎట్లా ఉంటాను, బాలాజీగా ఉంటే ఎట్లా ఉంటాను, రమేష్ గా ఉంటే ఎట్లా ఉంటాను, అట్లా అనేక రకాలు. అంటే ఈ కర్మన అప్పుడు కర్మతో కూడా నీకు సంబంధం ఉండదు తెలిసిన నాడు. అందుకే
ఏదైతే నీకు తెలియాలో అది తెలిస్తే నీకేమిటి? యజ్ఞాత్వ అమృతం వస్తుంది. ఏది తెలుసుకుంటే నీకు అమృతత్వం వస్తుందో అది చెప్తున్నాను అన్నాడు. ఇంతకు ముందు నువ్వు కర్మతో బద్ధుడు అయినావు, నీకు కర్మ ఉంది, కర్మ వల్ల నువ్వు అనుభవిస్తున్నావు అన్నావు. ఇప్పుడు కర్మతో కూడా నీకు సంబంధమే లేదు, అసలు నువ్వు లేవు కదా. వన్ పరమాత్మ వాడు ఉన్నాడు. జడం reflection is falling on this mirror and is going back. So Paramatma is thinking, oh, if I am in falling on Balaji's body, this is what I will look like. If I fall on Hema's body, this is how I will look like. అప్పుడు హేమ బాలాజీ అనే రెండు బాడీలు ఉన్నాయా? ఆ రెండు ఒకవేళ ఉంటే అవి పరమాత్మ కంటే భిన్నంగా లేవు కదా. ఏమ్మా, ఒక్క పరమాత్మే ఉన్నాడు. ఆయన వీళ్ళందరినీ పోని లోపల పెట్టాడా అంటే లోపల లేదు, ఎందుకంటే జరగడానికి కూడా వీల్లేదు, అంతటా తానే ఉన్నాడు. అది చెప్తున్నాడు ఇప్పుడు నీకు ఇవాళ శ్లోకం. ఈ అప్రోచ్ రోడ్ అర్థమైతే నువ్వు ఇంకా ఫ్రీవే ఎక్కచ్చు. సర్వేంద్రియ గుణ ఆభాసం పరమాత్మ అంటున్నాడు. ఇది తర్వాత కూడా నీ బుక్ లో నువ్వు చదువు, చాలా బాగుంటుంది. అయితే నీకు ఇది అర్థమైనప్పుడే బాగుంటుంది, లేకపోతే బాగుంటుంది. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ. ఇంతకు వరకు నీకు మూల ప్రకృతి ఉంది, దాంట్లో 3 గుణాలు ఉన్నాయి. ఆ గుణాలు తీసుకుని ఈ శరీరం వ్యవహారం చేస్తోంది. ఇన్ని చెప్పిన పరమాత్మ ఇవన్నీ చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? సర్వేంద్రియ గుణ ఆభాసం, ఈ ఇంద్రియముల గుణములనన్నీ ప్రకాశింపచేసేది. అంటే నీ కళ్ళతో చూచేటువంటి శక్తి. నువ్వు కళ్ళతో చూశానంటున్నావు, ఆ చూసే శక్తి, నీ మనస్సుతో యోచించే శక్తి, నీ బుద్ధితో నిర్ణయించే ఇంద్రియార్థములు నా పవరే, నీ పవర్ కాదు అంటున్నాడు పరమాత్మ. సర్వేంద్రియ గుణ ఆభాసం, నీ ఇంద్రియములనన్నిటినీ ప్రకాశింపచేస్తున్నది. మిర్రర్ ఉంది, నా కన్నుంది, బట్ నాకు ఆ మిర్రర్ లో నా మొహం నాకు కనపడదు. నేను మిర్రర్ ని చూడాలంటే ఈ లైట్ కావాలి, లేకపోతే సూర్యుడు కావాలి కదా. మిర్రర్ ఉన్నా నేనున్నా నాకేం లాభం లేదు. కాబట్టి నన్ను ప్రకాశింపచేసేటువంటి వెలుతురు, నీ ఇంద్రియాలున్నా వాటి ఇంద్రియార్థములు ఉన్నాయి, కానీ నా శక్తి లేకపోతే నీ ఇంద్రియార్థములు కూడా పనిచేయవు. ఇంకో ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని అర్థం చేసుకో. కన్ను చూస్తోంది అంటున్నాము అంటే చూసే శక్తి కార్నియా ఉంది. కార్నియా చూడగలదు, కెన్ సీ. బట్ ఈ కన్నును నా బాడీ నుంచి రిమూవ్ చేసి ఈ కన్నుని ఇక్కడ పెట్టి కార్నియాతో సహా, ఇప్పుడు కన్ను నువ్వు చూసి వెనక ఏం నాకు చెప్పు అంటే ఇది చెప్పగలరా? ఎందుకని? It's removed from the body. చైతన్యంతో దాన్ని డిస్కనెక్ట్ కదా. చైతన్యంతో డిస్కనెక్ట్ చేసినటువంటి నీ కన్ను ఇంద్రియార్థం ఉన్నప్పటికీ వర్క్ చేయగలదు. ఆ శక్తి నాది అంటున్నాడు పరమాత్మ. నీ బాడీలోకి ఆ శక్తిని నేనే పంపించి, ఆ మిర్రర్ లోకి నా నుంచి రేస్ పంపించినట్లు నేను పంపించాను అంటే ఇంకేదో ఒక వైర్ నుంచి కరెంట్ వచ్చింది అనుకుంటా. అట్లా లేదు. నీ అద్దంలో నీ బొమ్మను పడడం ఎట్లాగో నీ బొమ్మను తీసుకోవడం కూడా అట్లాగే. నీ నాలెడ్జ్ లేకుండానే, ఎందుకంటే ఇది వెళ్ళి అద్దం ముందు నుంచిందనుకో, దీని రేస్ కూడా అద్దంలో పడుతున్నాయి, దానికి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఇది గ్రహించలేకపోవడం నీ ప్రయత్నం అక్కర్లేదు. ఏ వస్తువును పెట్టినా కూడా ఇది పెట్టాననుకో మిర్రర్ ముందర, దీని రేస్ కూడా పెడుతుంది. మరి ఇది జడం కదా, దీని పరమాత్మ లేదు, దేవుడు లేడు కదా దీంట్లో నుంచి ఎట్లా రేస్ వెళ్తున్నాయి? దీనిలో నుంచి రేసును అద్దం మీదకి పంపించేది ఏ శక్తి అయితే ఉందో దట్ ఈజ్ చైతన్య. అప్పుడు ఇందులో పరమాత్మ ఉందన్నామా లేదన్నామా? ఉంది. అది పరమాత్మ అంటే ఏదో రాముడో కృష్ణుడో వాడు కాదు. పెన్సిల్ మిర్రర్ ముందర పెడితే నేనైతే మనిషిని, నాలో నుంచి నాకు రేసు నేను మిర్రర్కి పంపించాను, మళ్ళీ రేస్ రిఫ్లెక్ట్ అయ్యి వచ్చినాయి అనుకున్నాను. కానీ ఇది పెడితే దీంట్లో నుంచి కూడా రేస్ మిర్రర్ దగ్గరికి వెళుతున్నాయి, ఎందుకంటే దీని బొమ్మ కూడా నీకు మిర్రర్ లో కనపడుతుంది. ఇది మరి ఏమీ లేదంటే చైతన్యం లేని చోటే లేదు. కాబట్టి ఈ పెన్సిల్ నువ్వు ఎక్కడ పెట్టినా అక్కడ ఉన్న చైతన్యం దీంట్లో పనిచేస్తుంది. ఆ చైతన్యమే దీని రేసునంతా కూడా మిర్రర్ లోకి పంపించగలదు, తిరిగి తీసుకోగలుగుతోంది. బట్ ఇది చూడలేకపోతోంది అంటే ఇది చూడటం ఎందుకంటే దీనికి ఐస్ లేదు, దీనికి ఇంద్రియాలు లేవు. దీంట్లో పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ చైతన్యం ఉంది, దీంట్లో సత్తు ఉన్నది,
దీంట్లో సత్తు ఉన్నది అని నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటే, ఇది ఎప్పటి వరకు పని చేస్తుందో రాస్తుందో అప్పటి వరకు దీంట్లో సత్తు ఉంది. ఎప్పుడు ఇది రాయడం మానేసిందో అప్పుడు కూడా సత్తు ఉంది, చిత్తు ఉంది. బట్ ఇది తీసుకుండే శక్తిని ఇది పోగొట్టు. ఫండమెంటల్ మారదు, ఫండమెంటల్ కి ఇంప్రూవ్మెంట్స్ వస్తుంది. రాను రాను ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. మొదట చెప్పిన పాఠానికి సేమ్ అదే అర్థమవుతుంది కదా. సర్వేంద్రియ గుణాభాసం, నీ ఇంద్రియాలన్నిటికీ కూడాను ఇంద్రియార్థములు ఉన్నాయి అని అనుకుంటున్నావు కదా, ఆ ఇంద్రియార్థములను కూడా ప్రకాశింపచేసేటువంటి శక్తి నాది. పరమాత్మ అంటున్నాడు, నాది ఎటువంటిది అంటే, నా శక్తి నీకు కనపడదు. కరెంటులో ఉన్నటువంటిది ఏమీ నీకు కనపడదు, బట్ కరెంట్లో అన్ని శక్తులు ఉన్నాయి. ఎట్లా ఉన్నది? శక్తిని వేరు చేసి నాకు కరెంటును చూపించుకున్నావు. మరి కరెంటు నీకు ఎట్లా అర్థమవుతుంది? ఎక్స్పీరియన్స్ చేయడానికే అర్థమవుతుంది. అట్లా పరమాత్మ కేవలం ఎక్స్పీరియన్స్ చేయడానికే అర్థమవుతుంది. నీకు చూపించు అంటే చూపించడానికి కాదు. అది అర్థమైందా? ఎందుకు అనుభూతి కావాలి అంటే, ఎగ్జాంపుల్స్ ద్వారా నువ్వు నమ్ముతున్నావు. చిన్న పిల్లలు ఉన్నారనుకో, నీకు మా నగేష్ చిన్న పిల్లవాడప్పుడు అప్పటి రోజుల్లో కుంపట్లు ఉండేది. కుంపట్లు అంటే కోల్ వేసి కుంపటి, అదే కుంపటి, మేము కుంపటి అంటాం, మీరు కుంపటి అంటా, అవి ఉండేవి. నగేష్ హరికల్ అంటే పిల్లవాడప్పుడు ఒక గిన్నెలో పప్పు పెట్టి ఆ కుంపటి మీద పెడితే ఒక 2 hours కి అది ఉడికి ఉంటుంది అన్నమాట. ఇమ్మీడియట్ గా ఉడకం. అట్లా పెట్టి నేను వేరే పని చేసుకుంటే వీడు దాని దగ్గరికి పోయేవాడు. ఎన్నిసార్లు చెప్పినా అది కాలుతుంది అని చెప్తే వినేవాడు కాదు. ఒక రోజు వెళ్ళి ముట్టుకున్నాడు, వాడికి కాలింది. తర్వాత అది నిప్పు లేకుండా ఉన్న ఒట్టి కుంపటి చూసినప్పుడు అది కాతుంది అని చెప్పేవాడు. అయ్యా అనుభూతి, నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎన్నిసార్లు వాడిని లాక్కుని రావాల్సి వచ్చేది. వాడు మాటకు ముందు ఆ కుంపటి దగ్గరికే పోయేవాడు. అది కాలుతుందిరా అని ఎంత చెప్పినా వినేవాడు కాదు. ఎప్పుడు దాని దగ్గరికి ఇక వదిలేసే, అంటే ఎన్నిసార్లు తీసుకొస్తాను కష్టమై. ఒకసారి వాడు ముట్టుకున్నాడు, వాడు కాలింది. అప్పటి నుంచి మనందరికి కూడా చెబుతాడు అది కాలుతుంది, దాని దగ్గరికి వెళ్ళదు. అంటే ఒట్టి కుంపటి కూడా కాలుతుంది. కరెంట్ ఉన్నది అని నువ్వు లైట్ వేసి దాన్ని చూసి కరెంట్ ఉన్నది అని చెప్తున్నావు, సేఫ్ సైడ్. అంటే ఇంకొకటి ఎక్స్పీరియన్స్ నువ్వు అర్థం చేసుకున్నావు కదా. నువ్వే షాక్ కొట్టించుకుని కరెంట్ ఉన్నది అని గ్రహించుకోవాలి. ఇంకా కరెంట్ లేదు అని చెప్తే నువ్వు వింటావా? దాంట్లో ముట్టుకుని ఒకసారి నీకు షాక్ కొట్టిన కదా, దానిలో లేదు పర్వాలేదు పట్టుకో అంటే పట్టుకో. సర్వేంద్రియ గుణాభాసం, సర్వేంద్రియ వివర్జితం, అసక్తం. ఆ ఇస్తున్న శక్తి ఇస్తున్నా కూడా నేను ఇస్తున్నాను అన్న భావన లేదు. పరమాత్మ తన శక్తిని ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ పెన్సిల్లో నుంచి రేసు మిర్రర్ లో పంపిస్తున్నాడు. బట్ ఈ చైతన్యానికి, ఇందులో ఉన్న చైతన్యానికి నేను పంపిస్తున్నాను అని లేదు. అసలు ఏం భావన లేదు, భావనే లేదు. ఎందుకు భావన లేదు అంటే, భావనని భావించేటువంటి బుద్ధి దీనికి లేదు, మనస్సు దీనికి లేదు కదా. ఇప్పుడు దీనిలో లేనిది ఏమిటి అంటే, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం లేదు. అందువల్ల ఎన్నిటైనా తనలో మళ్ళీ రీకాల్ చేసుకోలేదు. దీనికి సూక్ష్మ శరీరం లేదు, స్థూల శరీరం ఉంది. కర్మని ఇది కలుపుకోవటం లేదు, కర్మని సంపాదించటం లేదు. స్థూల శరీరం ఉన్నా పని చేస్తోంది. మనకి కర్మను కలుపుకుండేటువంటి కారణ శరీరం ఉంది. దీనికి మనకు తేడా, డిఫరెన్స్. ఇది కర్మవశాత్తు పుట్టింది. రాయడము అనేటువంటి ఏదో కర్మ కోసం, కర్మ అయిపోతే ఇది వెళ్ళిపోతుంది. మిగిలిన జీవరాశులన్నీ ఇట్లాంటివి. మానవుడు కర్మను కలుపుకుంటున్నాడు, ఆగామి కర్మ చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ లోపల ఇంకా 2 శరీరాలు, అందుకని కర్మను ధ్వంసం చేసుకున్నాడు. అందరికి కూడా ఉంది కర్మ. జీవరాశు ప్రాణులకు ఉన్నది, పంచభూతాలతో తయారైంది. పంచభూతాలు దీంట్లో ఎక్కడున్నాయి కదా, దీంట్లో పంచభూతాలు ఈ ప్లాస్టిక్ ఎర్త్, ఇది భూమి, పృథ్వీ. అది నిప్పుతో కరగాలి, అది లిక్విడ్ ఫామ్ అవ్వాలి, అగ్ని. అది వాటరీగా మారుతోంది, కొంతసేపు ఆరుతోంది, ఎండబెడుతుంది. ఇవన్నీ చేయడానికి ఒక ఆకాశం, ఒక ప్లేస్ కావాలి. ఈ 5 భూతాలతో ఈ స్థూలవాడి తయారు. జస్ట్ లైక్ అన్నం వండే బియ్యం పృథ్వీతో, వాటర్ పోస్తారు, కుకింగ్ ఆఫ్ రైస్. అన్నంలో కూడా పంచభూతాలు ఉన్నాయి. ఫైర్ పెట్టావు, స్టీమ్ వచ్చింది, ఆవిరి. నువ్వు గిన్నె ఎంత ఉందో అన్ని బియ్యం పోస్తే నీకు అన్నం ఉడకదు. ఆకాశం ఖాళీ పెట్టాలి, ఇంతవరకు పెట్టి కొంచెం ఖాళీ పెట్టకపోతే నీకు అన్నం ఉడకదు. కాబట్టి పంచభూతాలు రైస్ లో కూడా ఉన్నాయి. దీనికి ప్రీవియస్ లైఫ్ లేదు, కాబట్టి ఫ్యూచర్ లైఫ్ కూడా లేదు. దీనికి ప్రీవియస్ లైఫ్ ఏది, దీని కర్మ ఏది? కర్మ లేదు కదా. కర్మ ఉంటే కిందటి జన్మ, కర్మ ఉంటే నెక్స్ట్ జన్మ. దీనికి సూక్ష్మ బాడీ, కారణ బాడీ లేవు. పంచభూతాలతో తయారైంది, పని అయిపోగానే అయిపోతుంది. ఎలిమెంట్సే ఉన్నాయి కానీ దీనికి ప్రీవియస్ బర్త్ ఏది? ఎలిమెంట్స్ ఉన్నాయి.
వ్యాపస్తేజో సూక్ష్మ కారణం. సూక్ష్మ కారణాలు లేదు కాబట్టి కర్మ. చైతన్యం లేకపోతే దీంట్లో ఇది మిర్రర్ ముందర పెడితే దీన్ని రేస్ నాకు పంపించకూడదు. దీన్ని ఇట్లా కొడితే దీంట్లో ఉన్న చైతన్యమే నీకు దెబ్బ తగులు. దీన్ని కొట్టడం అనే పని చేసినప్పుడు ఇందులో ఏది తగులుతోంది, దీనిలో ఉన్న చైతన్యం నీకు శక్తి నేను కొడతాను. ప్రతి వస్తువులో ఉన్న పరమాత్మను నీకు చూడటం అలవాటు అన్నమాట. అది అయితే నీకు తత్వమసి వచ్చింది. తత్వమసి అంటే ఇప్పుడే రాదు, ఇంత ఈజీ కాదు. బట్ నువ్వు గుర్తు పెట్టుకుని ప్రతి వస్తువులోనూ పరమాత్మను దర్శించడానికి ప్రయత్నం చేయాలి. అందులో ఏ వస్తువు భగవంతుడు కాంది. అంటే కాంది అంటే ఎలిమెంట్స్. ఇప్పుడు అన్నం ఉంది, అన్నంలో ఇప్పుడు నీకు పరమాత్మను చూపించు, ఎలిమెంట్స్ ని చూపిస్తుంది. అన్నం ఉంది కదా అండ్ ఎలిమెంట్స్. పరమాత్మ ఎవరండి? పరమాత్మ ఇప్పుడు అన్నంలో రైస్ నీకు పృథ్వీ, వాటర్ పోసావు, ఫైర్ ఉంది కదా, స్టీమ్ వచ్చింది, తర్వాత నీకు ఆకాశం, కొంత ఖాళీ స్థలం ఉంది. ఇవన్నీ 5 భూతాలు. 5 భూతాలతో నీకు అన్నం తయారైంది. బట్ అందులో పరమాత్మ ఎవరు అంటే, అందులో ఉన్న పరమాత్మ ఆ రైస్ లో ఉన్న నీకు బాగా ఆకలైనప్పుడు ఒక్క ముద్ద తిని అంటే ఆ మిగిలిన అన్నం అంతా నువ్వు తర్వాత ఊరికినే తిని, అదంతా కాదు. అది తినంగానే తిని ప్రాణం నిలబడింది అంటున్నావు. ఏదైతే నీ ప్రాణాన్ని నిలబెడుతున్నదో అందులో అది పరమాత్మ. రుచి పరమాత్మ. నీకు జ్వరం వస్తే ఏదైనా బాగుండకపోతే ఎందుకు నువ్వు తినడానికి మానేస్తున్నావు? నీ జీవుడు ఆ పరమాత్మను రిసీవ్ చేసుకునే శక్తిని వీడు పోగొట్టుకున్నాడు. అందులో పరమాత్మ ఉన్నాడు. అందుకే బ్రహ్మార్పణం, బ్రహ్మ హవికి, బ్రహ్మాగ్నౌ బ్రహ్మణౌతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిని. అన్నం బ్రహ్మ, ఆ తినేవాడు బ్రహ్మ కదా. అన్నము బ్రహ్మే, అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నంలో బ్రహ్మ ఏది అంటే ఆ అన్నంలో ఉండేటువంటి ఆ రుచి మీన్స్ రుచి అంటే నీకు బాగున్నది అని కాదు, నీకు సాటిస్ఫాక్షన్. అట్లా వాటర్ లో మంచినీళ్ళు తాగావు, నీళ్లు ద్రవ పదార్థం, నీకు దాహమైంది, ఇన్ని నీళ్లు అంటున్నావు. ఆ తృప్తి, ఆ సాటిస్ఫాక్షన్ పరమాత్మ. నువ్వు అందులో ఉన్న పరమాత్మను నువ్వు ఎక్స్పీరియన్స్ చేసి అంటున్నావు, ఆ హ్యాపీనెస్ వస్తుంది. అట్లా చలి గాని వేడి గాని, చల్లగా చలికాలం వెచ్చగా కప్పుకునే హాయిగా, ఆ హాయిని నువ్వు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నావో నువ్వు పరమాత్మనే ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు. బట్ నువ్వు అనుకుంటున్నావు ఈ బయట దాని వల్ల నీకు ఆ హ్యాపీనెస్ వచ్చింది. You don't want to eat anything, you don't want to drink anything. So at that time the body lost receive the taste. చనిపోయినప్పుడు బాడీయే ఆ పరమాత్మ శక్తిని తీసుకోవడం అనేది పోగొట్టుకుంది. ఇప్పుడు అనారోగ్య కారణంగా బాడీ దానిలో టేస్ట్ ని రిసీవ్ చేసుకోలేకపోతాం. కానీ దానిలో తప్పు లేదు. అందుకు అది బ్రహ్మం. నువ్వు అన్నం తింటూ ఏమనుకో అంటే ఆ అన్నం బ్రహ్మస్వరూపమే. ఎందుకంటే పంచభూతాలు కాకుండా అందులో బ్రహ్మ ఉంది. తత్తు నేను తీసుకుని తింటున్న నేను బ్రహ్మనే. కాబట్టి ఈ అర్పిస్తున్న హోమ ద్రవ్యం ఇది హోమం, ఈ హవిస్సు. ఈ లోపల ఉండేటువంటి వైశ్వానరుడు అనేటువంటి వాడు పరమాత్మ. వాడికి ఈ అన్నాన్ని నేను పెడుతున్నాను. తింటం అనేటువంటి పని మామూలుగా జరిగినా అన్నం తింటమే చేస్తున్నావు. అటువంటి జరిగినా నువ్వు యజ్ఞం చేసిన పుణ్యాన్ని పొందుతున్నావు. దట్ ఈస్ యజ్ఞం కదా. ఆ యజ్ఞం గురించి కూడా దీంట్లో చెప్తాడు భగవద్గీత. అది యజ్ఞం. మరి యజ్ఞం చేస్తున్నప్పుడు నువ్వు నిన్నటిది లెఫ్ట్ ఓవర్, పర్యూషితం, ఎంగిలి మీన్స్ జూటన్, కిసీకా ఖాయా గయా బచ్ ఓబీ నైకా. పెళ్లిలో నీకు ఎందుకు తినిపిస్తారు అంటే పొరపాటుగా ఎప్పుడైనా నువ్వు గనక ఎంగిలి తింటే ఆ వైశ్వానరు నీకు పాపం రాకుండా ఉండడానికి పబ్లిక్ గా మంత్రంతో తినిపించారు. ఎంగిలి తినకూడదు. లెఫ్ట్ ఓవరే కాదు, హెచ్ఎల్ అంటారు. బచావు సాంస్క్రిట్ లో పర్యూషితము అంటారు. పర్యూషితం మీన్స్ ఒకటి తిన్న తర్వాత మిగిలింది. ఎందుకు క్రికెట్ వాళ్ళు అయితే వాటిని ఒకటి తాగి వాడే తాగి అందరూ అదే తాగు. శాస్త్రం అట్లా చెప్తే పెద్దవాళ్ళు, మన ఇళ్లలో పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే గిన్నెలో వండిన ఆహారం ఎవరన్నా తిన్న తర్వాత మిగిలిన పెద్దవాళ్ళు మేము చూస్తున్నాం, నాకు తెలిసి నీ సంగతే చెప్తున్నా. అసక్తం ఇవన్నీ ఇస్తూ కూడా వాటిని అంటటల్లా. దీనిలో నుంచి రేస్ పంపిస్తూ కూడా నేను పంపించాను అంటలే చైతన్యం. ఇట్లా అందరికీ పంపిస్తోంది. అందరూ ఏమంటారంటే దేవుడే ఉంటే మంచి వాళ్ళకి మంచి పనులు చేస్తున్నాడు,
చెడ్డవాడు వాడిని చంపుతుంటే కూడా దేవుడు వాడికి ఎందుకు హెల్ప్ చేస్తున్నాడు, వాడిని హెల్ప్ చేయకుండా ఉండాలి కదా, అందుకు నీకు సమాధానం ఇస్తున్నాడు. మంచి చెడు అనేవి భగవంతుడి దృష్టిలో లేవు. కరెంటు దృష్టిలో దీన్ని నేను మంచికి ఉపయోగిస్తావా చెడ్డకు ఉపయోగిస్తావా అనే ఆటము నువ్వు మంచిగా ఉపయోగించు, ఎన్నో మంచి పనులు జరుగుతుంది. దాన్ని లోకాన్ని నాశనం చేయడం, ఆటం బాంబు వేసి హిరోషిమా నాగసాకి నాశనం అయిపోయింది కదా. ఉపయోగించడం అనేది నీ చేతిలో ఉంది. అంటే చెడ్డవాడు దాన్ని ఉపయోగించుకున్నాడు, వాడి చెడ్డతనానికి ఉపయోగించుకుంటున్నాడు, వాడి మనసు ఆ చెడుకే ఆలోచిస్తాడు. ఆ చెడుని తయారు చేసేవాడు కూడా ఒక మనిషే కదా, ఆ డిస్ట్రాయ్ చేసేవాడు కూడా. వాడి బుద్ధికి అక్కడ చైతన్య శక్తి ఇచ్చింది. భగవంతుడిని నిజంగా తెలిసిన వాడు ఈ మాట అండు. తెలియని వాడు దేవుడు అంటే ఎట్లాగో ఉంటాడనుకున్నవాడు వాడికి మంచివాడికి మంచి ఆలోచన ఇవ్వాలి, చెడ్డవాడికి ఎందుకు ఇస్తున్నాడు అంటాడు. దాన్ని ఛానలైజ్ చేసుకున్నవాడు నీది తప్పు. దాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది, చెడుగా ఉపయోగించుకుంటే కర్మని నువ్వే మూట కట్టుకుంటావు. ఎవరు మూట కట్టుకున్న కర్మని వాడే మళ్ళీ మళ్ళీ అనుభవిస్తూ ఉన్నాడు, అంతే కదా. పరమాత్మ మాత్రం అసక్తం, దేంట్లో కూడా ఆయన కలవటం లేదు. సర్వభృత్ చేయవ, సర్వభృత్ అంటే అందరినీ తను భరిస్తూ ఉన్నప్పటికీ అంటాడు, ఉన్నప్పటికీ నిర్గుణం గుణభోక్తృ. అతడు అన్నీ తనే చేస్తూ ఉన్నప్పటికీ కానీ అతను మాత్రం నేనేం చేయగలను. ఈ వర్ష పరమాత్మ అన్నీ తన వల్లే జరుగుతున్నాయి, బట్ నేనేం చేయటం లేదు అంటున్నాడు. అది ఎట్లా చేయటం లేదు అంటే నాటక దీప ప్రకారం. నాటకంలో ఒక లైట్ ఉంది, స్టేజ్ మీద ఒక పైన ఒక లైట్. ఆ లైట్ లేకపోతే స్టేజ్ మీద ఎవరు నాట్యం చేయటానికి లేదు. అంటే ఈ నాట్యం చేసిన ఆవిడ నేర్పుతనాన్ని లైటే చూపించింది మనకి. నాట్యం చేసి ఈవిడ వెళ్ళిపోయింది. కొంతసేపటికి ఆ స్టేజ్ అంతా అయిపోయింది, కానీ లైట్ వెలుగుతూనే ఉంది. వీళ్ళందరూ ఆడియన్స్ అంతా వెళ్ళిపోయినారు. కొంతసేపటికి ఆ ఊళ్ళో కొంతమంది యూజర్లు పేకాట ఆడుకోవడానికి వచ్చి ఈ స్టేజ్ మీద కూర్చొని పేక ఆడుకున్నారు. ఈ లైట్ లేకపోతే వాళ్ళు పేక ఆడుకోలేదు, బట్ వాళ్ళు పేక ఆడుకోవడానికి ఈ లైట్ హెల్ప్ చేసింది. హెల్ప్ చేసిందా అంటే చేయలేదు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇంకా కొంతసేపటికి ఆ ఊళ్ళో అంతా దొంగతనం దోచుకుని కొంతమంది దొంగలు వచ్చి అక్కడ కూర్చుని అంతా పంచుకున్నారు డబ్బులు. నాట్యకర్త నాట్యానికి కానీ, దొంగలు డబ్బు పంచుకోవడానికి కానీ, ఈ పేకాడుకుండే జూదర్లు పేకాడుకోవడానికి కానీ లైట్ సాయం చేసింది. కానీ లైట్ నేను చేశాను అని ఏం చెప్పను, అదేం పోగొట్టుకోలేదు. ఎప్పుడైనా నీకు నేను హెల్ప్ చేశాను అంటే నా దగ్గర నుంచి కొంత నీకు రావాలి. అట్లా లైట్ దగ్గర నుంచి ఏం రావటం లేదు. అది పరమాత్మ అంటున్నాడు. అసక్తం సర్వభృత్యైవ, ఇవన్నీ తను భరిస్తూ ఉన్నప్పటికీ నిర్గుణ గుణభోక్తృ. అతను నేను గుణాలను నేను అనుభవించడం లేదు, నాకేం గుణాలతో సంబంధం లేదు అని చెప్తున్నాను. ఎట్లా చెప్తున్నాను అంటే కళ నీలోనే వచ్చినప్పటికీ మెళుకు వచ్చిన తర్వాత ఆ కలత డ్రీమ్ నీకు ఏం అనుభవించావు, డ్రీమ్ తాలూకు నీ దగ్గర ఏం మిగిలింది, లెఫ్ట్. వాట్ ఈస్ డ్రీమ్? ఏం నీకు तुम्हारे वास्ते क्या छोड़ दिया? कुछ नहीं छोड़ दिया. ड्रीम तुम्हारे अंदर आ गया, तुम्हें ड्रीम को शक्ति दी, लेकिन ड्रीम से तुम्हें कुछ नहीं हुआ. ड्रीम में एक सांप काटा, लेकिन जागने के बाद सांप काटी, ड्रीम में कुछ अच्छा हो गया, जागने के बाद ऐसा ही है, कुछ नहीं. ड्रीम में जो कुछ भी हो तुम्हें कुछ नहीं हो रहा है ना. ऐसा ही तुम्हें तुम्हारा ड्रीम से जैसा रिलेशनशिप है वैसा ही परमात्मा को ये सृष्टि से रिलेशनशिप है, लेकिन उसी का शक्ति से ये सब हो रहा है, लेकिन उसको इससे कुछ भी नहीं. ऐसा समझ, ऐसा परमात्मा तुम ही है, तुम ऐसा ही परमात्मा हो. तुम्हारा बॉडी का ये सृष्टि, सब सृष्टि के तुमसे संबंध नहीं है, तो सिर्फ ये बॉडी का संबंध है. इंद्रिय गुणाभासम सर्वेन्द्रिय विवर्जितम असक्तम सर्वभूतैव निर्गुणं गुणभोक्तृ. ये हो गया था. सर्वेन्द्रिय गुणाभासम, ఇంద్రియ అన్ని ఇంద్రియాలకి కూడా ఏదైతే తెలియజేస్తూ ఉందో, అంటే ఇంద్రియార్థములు కూడా అవి సొంతగా పనిచేయటం లేదు. ఇంద్రియార్థములు ఉన్నా చింతపండు ఉంది, దాంట్లో పుల్లదనం ఉంది, బట్ చింతపండును వేసేవాడి మీద ఆధారపడి ఉంటుంది. ఎంత వేస్తున్నా టామరెండ్ ఉంది, उसका सोरनेस भी उसके अंदर ही है, नमक है उसका सॉल्टनेस भी उसके अंदर है, जो उसमें डाल रहा है उस पर निर्भर होता है उसका स्वाद, है ना.
వేసేసామనుకో దాంట్లో ఉండొచ్చు, కానీ దానికి ఎంత సరిపోతుంది. కాబట్టి నీవు గ్రేట్, దానికంటే నువ్వే అర్థం చేసుకుని వేస్తున్నావు. కాబట్టి ఆ సాంబార్ రుచిగా ఉంది అంటే అందులో వేసేవన్నీ వేసావు. యా, ఆ స్కిల్, నీ స్కిల్. నీవు అందులో ప్రవేశించకుండా నువ్వు అందులో లేవు. ఇంటూ ద సాంబార్, ద టేస్ట్ కమింగ్ ఫ్రమ్ యూ ఓన్లీ కదా. మరి అదే సేమ్ ప్రిపరేషన్ ఇంకొకళ్ళు ఎవరో చేశారు, ఆ టేస్ట్ రాలేదు కదా కదా. అంటే ఆ టేస్ట్ అందులో పుట్టించిన వాడు నువ్వే. అట్లా పరమాత్మ ఇంద్రియాలన్నిటికీ ఇంద్రియార్థముల ద్వారా శక్తిని ఇస్తున్నవాడు. కానీ ఇంత డెసిబెల్స్ సౌండ్ వినాలి అని చెబుతుంది, అంత డెసిబెల్స్ మాత్రమే అది వింటుంది. అంతకంటే ఎక్కువ ఇచ్చాడనుకో అది పగిలిపోతుంది. కాబట్టి అది ఎంతవరకు అది రిసీవ్ చేసుకోగలదు, అవి ఎంతవరకు ఈ లైట్ని రిసీవ్ చేసుకోగలదు, మనిషి ఎంతవరకు కర్మను అనుభవించగలడు, నీకు కంటికి ఎంతవరకు లైట్ నువ్వు నీ కన్ను చూడగలదో అంత శక్తినే ఇచ్చి ఇమీడియట్ గా రెప్ప మూసేటట్టుగా కదా. పరమాత్మ ఈ ఇంద్రియాలన్నిటినీ వశంలో పెట్టుకుంటున్నాడు. కానీ హ్యాండ్ మే రఖ్ లేతా హై, ఇన్ సబ్ కా वो डोरा उसी के हाथ में है. ये सब काम करते हैं लेकिन उसी के बिना ये नहीं कर सकते. సర్వేంద్రియ, ఈ ఇంద్రియాలన్నిటికీ కూడా శక్తిని ఇస్తున్నాడు. బట్ ఒకదానికి కూడా శక్తి ఇచ్చానంత అని చెప్పటానికి. ఆ సాంబార్ బాగుంది అంటే ఆ ప్రిపేర్ చేసిన వాడు నేనే అది చేశాను అని 10 సార్లు చెప్తాను. ఎవరన్నా చాలా బాగుంది అంటే అది చేసింది నేనే ఇమ్మీడియట్. కానీ వాడే సేమ్ సాంబార్ మళ్ళీ చేయలేదు. అటువంటిదే మళ్ళీ చేయమన్నాడు, వాడు చేయలేదు. పరమాత్మ ఇంత చేసి కూడా నేనేం చేయగలేదు, ఇవన్నీ చేస్తున్నాడు. బట్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఎందుకు ఐఎమ్ నాట్ డూయింగ్ అంటే అసక్తం. నేను వాటిల్లో దేంట్లో కూడా నేను అటాచ్మెంట్ లేదు, దూరంగా ఉంటున్నాను. పోనీ దూరంగా ఉంటున్నాడా అంటే నేను దూరంగా లేను, అక్కడే ఉన్నాను. నెక్స్ట్, బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవచ. सभी पूछते हैं भगवान कहाँ है. भगवान हमें नहीं दिखाई दे रहा, सबका कुछ नहीं. भगवान को देखने के लिए तुम उत्सुक नहीं हो. जब तुम उत्सुक होते हो भगवान जरूर दिखाई पड़ता. భగవంతుణ్ణి చూడగలిగినటువంటి నేత్రాలు నీకు లేవు. ఎందుకు అంటే నువ్వు నీ ఇంద్రియాలన్నింటినీ బహిర్ముఖం చేశావు. ఆల్వేస్ యు ఆర్ థింకింగ్ ఓన్లీ వరల్డ్లీ థింగ్స్. నువ్వు ఎప్పుడూ కూడాను యువర్ లైఫ్ నువ్వు ఎప్పుడూ కూడా భగవంతుని చూడాలి అని అనుకోండి. నువ్వు ఏది నువ్వు ప్రాపంచికమైన విషయాలు కావాలని అనుకున్నావు. నువ్వు ఏదనుకుంటే దానికి శక్తి ఇస్తానంటున్నాడు కదా. ప్రాపంచికమైన వాటికే శక్తి ఇస్తున్నాడు. ధనం కావాలనుకుంటున్నావు, ఇస్తున్నాడు. బట్ ఎప్పుడు ఇస్తున్నాడు అంటే ఇంకొక లైఫ్లో ఇస్తున్నాడు. నీకు అది తెలియటం. ఏం అడుగుతున్నావో అవన్నీ దేవుడు ఇస్తున్నాడు. దేవుడు ఇస్తున్నాడు అంటే ఎక్కడి నుంచో తెచ్చి ఇవ్వటం లేదు కదా. నీకు అంటే ఇందాక మనం చెప్తున్నామే, దానికి కావలసినటువంటి శక్తిని తెచ్చుకుంటుంది. సూర్యకిరణాలు ప్రకాశిస్తూ ఉంటే ఫ్లవర్ తనకు కావలసిన కలర్ని సూర్యకిరణాల నుంచి తను తీసుకుంటాడు. దానివల్ల దాంట్లో తగ్గటం లేదు. అట్లాగే అప్లయన్సెస్ అన్ని పెట్టి నువ్వు కరెంటును దాని ద్వారా తీసుకుంటున్నావు, కరెంట్ తగ్గటం లేదు. కరెంట్ అంటే ఎక్కడి నుంచో వస్తోంది కాబట్టి ఇంత మీటర్ రీడ్ అవుతోంది, ఇంత కరెంట్ మనం తీసుకున్నాం. కానీ భగవంతుడి నుంచి మనం తీసుకుంటున్న శక్తికి దానికి కౌంట్ లేదు. ఎవరు దాన్ని గుర్తించగలరు. ఒక బాటిల్ బ్లడ్ కొనుక్కోవాలంటే $1000 అవుతుంది. ఒక కిడ్నీ కొనుక్కోవాలంటే $10,000 అవుతుంది. ఒక ఐ కొనుక్కోవాలంటే ఎన్నో డాలర్లు అవుతుంది. అవన్నీ ఎవడిస్తున్నాడు? మనకు ఏమి ఇవ్వలేదు. భగవంతుడు మనకు ఊరికే ఇచ్చారు. అందులో ఏ ఒకటి లేకపోయినా మనకు తెలిసిపోతుంది అంటే ఎంత కష్టమో అనేది కదా. కొన్ని కోట్ల ఆస్తిని ఒకడు వచ్చి గురూజీ దగ్గర అడుగుతాడు. గురూజీ, దేవుడు నాకు ఏమీ ఇవ్వలేదు, నేను చాలా కష్టాలు పడుతున్నాను. ₹1,00,000 ఇస్తే ఒక కిడ్నీ ఎవరికన్నా అమ్మితే ₹1,00,000 ఇస్తాడు. 1,00,000 పెట్టి కిడ్నీ కొనుక్కునేవాడు ఉన్నాడు. నువ్వు ఇవ్వటంలే కానీ, బట్ నీ దగ్గర అట్లాంటి 2 కిడ్నీలు ఉన్నాయి. మరి దేవుడి దగ్గర ఎప్పుడైనా 2 పైసలు ఇచ్చావా నువ్వు దేవుడికి? ఇవ్వలే. అవి ఒక్కొక్కటి 1 lakh ఖరీదు ఉండేది కదా. ఈ రోజు నువ్వు అమ్మితే కూడా నువ్వు అమ్మటం లేదు, బట్ ఇవాళ నువ్వు అమ్మినా కూడా దాన్ని కొనటానికి రెడీగా బజార్లో మార్కెట్లో దాని విలువ.
నిన్నేం అడగలేదు. బట్ గాడ్ ఏమంటున్నాడంటే, ఒక ఇంటి పెద్ద, నువ్వు ఇంటికి పెద్ద కదా, నువ్వు ఏదైనా ఒక స్వీట్ ప్యాకెట్ కొనుక్కోవచ్చు, అక్కడ టేబుల్ మీద పెట్టావు. అంటే వాళ్ళ కోసమే, నీ పిల్లల కోసమే, నీ భార్య కోసమే తెచ్చావు, అంటే నీకు మంచి ఉద్దేశంతో తెచ్చావు. వీళ్ళు నీకు పెట్టకుండా గబగబా దాన్ని తీసేసుకుని వాళ్ళు తిన్నారనుకో, without leaving anything remaining for you, everything that you brought. నువ్వు తెచ్చింది వాళ్ళు తినేశారనుకో కదా. ఒకవేళ వాళ్ళు పాప నువ్వు తింటావా అని అడిగితే, నాకొద్దు మీరే తినండి నువ్వే చెప్తావు కదా. కానీ వాళ్ళు అడగకుండా తిన్నారనుకో, రేపు మళ్ళీ నీకు తేవాలనిపిస్తుందా? ఈ రోజు నువ్వు తెచ్చావు, I just bring something to my home. Yeah. Some sweets or whatever. Some sweet, yeah. Everybody eats it. Yeah. Without everybody asking me. నువ్వు తింటావా అని వాళ్ళు అడిగారనుకో, నువ్వు నా వద్దు మీరే తినండి, ఎందుకంటే నువ్వు తెచ్చింది వాళ్ళ కోసం. బట్ వాళ్ళు అడగకుండా తినేశారనుకో, నీకేం పెట్టకుండా, నీకు ఉంచకుండా అంతా వాళ్ళే తినేశారనుకో, రేపు మళ్ళీ తెచ్చేటప్పుడు నేను ఎందుకు తేవాలి అని నీకు అనిపించదు. Why do I have to bring with Tomorrow? They don't even ask me if I need it or not, so why do I have to keep giving everything to them? అని అనిపిస్తుంది. జస్ట్ లైక్ గాడ్ కూడా మనకు అన్ని ఇచ్చాడు, మన కోసమే సృష్టించాడు ఇవన్నీ కూడా, తనకేం అక్కర్లేదు. కానీ జస్ట్ భగవంతుడా ఇవి నువ్వు కూడా తింటావా, నైవేద్యం పెట్టడం అంటే అంతే. ఆయనకి లేక మనం పెట్టడం లేదు, ఆయనకు ఆకలి అయితే మనం పెట్టడం లేదు. నువ్వు తింటావా అని అడిగితే, నాకొద్దు మీరే తినండి అని మళ్ళీ మనకే ఇస్తున్నాను. కానీ మనం అసలు అడగకుండా మనమే తిన్నాం అనుకో, రేపు మళ్ళీ మనకి ఎందుకు పెట్టాలి దేవుడు? ఇప్పుడు వర్షం కురవకపోవడానికి, ఈ డాట్ రావడానికి, కరువు రావడానికి ఇదే రీజన్ ఉంటారు. ఎందుకంటే ఎంత ఇస్తున్నా మనిషి ఒక్కసారి కూడా కృతజ్ఞతగా భగవంతుని అడగటల్లా. నువ్వు ఇచ్చింది ఇది, కనీసం నువ్వు నాకు ఇది ఇచ్చావు అని చెప్పగలరా? ఎందుకు ఇవ్వాలి దేవుడు నీకు? దేవుడు ఎక్కడున్నాడు అని అన్నదానికి చెప్తున్నాడు, బహిరంతశ్చ బహిరంతశ్చ తుమారే అందర్ భీ హై తుమారే బాహర్ భీ హై. నీ లోపల నీ బయట కూడా పరమాత్మ ఉన్నాడు. ఇంతకు ముందు ఏం చెప్పాడు నీకు? లోపల అనే పదార్థం అసలు లేదు కదా. పుస్తకాన్ని ఇక్కడ ఆకాశంలో పెడితే దీని లోపల దీని వెలుపల లేదు. ఆకాశం పక్కకు వెళ్ళి దీనికి చోటు ఇవ్వటం లేదు. నీళ్ళలాగా ఎయిర్ లాగా పక్కకు పోవటం లేదు. ఎయిర్ నీకు స్కూటర్ పోతుంది, ఎయిర్ పక్కకు వెళ్తుంది, మనకు యూ కెన్ ఫీల్ ఇట్. వాటర్లో నువ్వు వెళ్తున్నావు, వాటర్ పక్కకు వెళ్తావు. బట్ ఆకాశం ఎక్కడికి వెళ్తాను, దానిలోనే నేను ఉంచుకోను. ఆ ఆకాశంలో ఉన్న దాని వల్లే నువ్వు ఈ పరమాత్మలో ఉన్న, ఆకాశం కంటే 3 అంతలు పైన ఉన్నటువంటి పరమాత్మలో ఈ సమస్త విశ్వము ఉంది. కాబట్టి దీని లోపల వెలుపల అని అనటానికి లేదు. అంటే నీ చుట్టూ పరమాత్మ ఉన్నాడు, నువ్వు పరమాత్మలోనే ఉన్నావు. నువ్వు పరమాత్మలోనే ఉండి నీ మనస్సు అనేటువంటి దర్పణం ఉండబట్టి, నీ దగ్గర అద్దం ఉండబట్టి, మనస్సు ఇప్పుడు ఎంత ఉంది, ఎక్కడుంది ఇప్పుడు నిశ్చయించు. అద్దంలో నీ బొమ్మ నువ్వు ఎంత వాడి ఉంటే, చిన్న ఇంత అద్దంలో కూడా నీ బొమ్మ అంతది పడుతోంది కానీ ఇంతది పట్టదు. మరి అద్దమే ఇంతదైతే, నీ ముఖం ఇంతదైతే, మరి ఇంత మొహం అద్దంలో ఎట్లా పట్టింది? మనం ఎప్పుడు చిన్న మొహం పడుతోందా? నో, మనం ఎంత ఉన్నామో అంత పడుతుంది కదా. మరి చిన్న అద్దంలో చిన్న మొహం పట్టాలి కదా, మనం ఇంత బొమ్మ పడుతున్నాం కదా, చిన్న బొమ్మ పడతలేదు. అంటే కారణం ఏమిటి అంటే, అద్దంలో అసలు మనం పట్టలేదు, మన నుంచి రేసు వెళుతున్నాయి. అంటే ఆ రేసు ఇక్కడికి వెళ్ళాయి. అంటే రేసు అద్దం దగ్గరికి వెళ్ళాలంటే రేసు ఈ యాంగిల్లో వెళ్తుంది, తిరిగి సేమ్ యాంగిల్లో నీ దగ్గరికి వస్తుంది. అంటే నీ దగ్గర నుంచి వెళ్ళినప్పుడు ఎంత పరిమాణంలో వెళ్ళినాయో, తిరిగి నీ దగ్గరికి వచ్చినప్పుడు అంత పరిమాణంలో. అందువల్ల అద్దంలో నీ బొమ్మ అంతే కనబడుతుంది. అద్దం చిన్నదే కావచ్చు, ఇంత అద్దంలో కూడా మన మొహం ఇంతే కనబడుతుంది. అంటే భగవంతుడి దగ్గర నుంచి నీలో ప్రవేశించిన కిరణాలు మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు నువ్వు నాకు కనపడుతున్నావు అంటే, నాలో నుంచి నిన్ను చూసే, నేను పరమాత్మను అనుకో, నాలో నుంచి నిన్ను చూసేటువంటి నీ దర్పణం మీదకి నా రేసు వెళ్ళినాయి, తిరిగి నా దగ్గరికి వచ్చినాయి. అప్పుడు నాకు ఎంత బాలాజీ కనబడుతున్నా అంటే 6 అడుగుల బాలాజీయే కనబడుతున్నావు. కాబట్టి నీ మనసు ఎక్కడుందని, నువ్వెంతున్నావో నీ మనసు అంటుంది. మనస్సు చిన్నది కాదు, మనస్సు చిన్నదిగా లేదు. పరమాత్మ నీవు ఎంత ఉన్నావో అంత మనస్సు, అంత బుద్ధి. కాబట్టి నీ మనస్సు ఎక్కడుంది, బుద్ధి ఎక్కడుందంటే నీ మొత్తం శరీరంలో ఉంది. సర్వతః పాణిపాడు. బుద్ధికి ఎక్కడో ఒక లొకేషన్ ఉంది, ఒక చోట్లో లేదు. మరి లొకేషన్ ఏమిటి? నా మైండ్ ఎక్కడ? నీ మైండ్ ఇక్కడ ఉంది. నీ శరీరాన్ని నడిపించేటువంటి మైండ్, నీ
నీ మనస్సు అంటే నువ్వు బ్రెయిన్ అంటున్నావు కదా, అది స్థూల బాడీలోకి ఒకటి. బుద్ధి అని మనం ఏదైతే చెప్తున్నామో ఇంటలెక్చువల్, ఇది బ్రెయిన్కి సంబంధించింది కాదు, అది సూక్ష్మ బాడీకి సంబంధించింది. అర్థమైందా? నీ బ్రెయిన్ వేరు, నీ సూక్ష్మ బుద్ధి వేరు. స్థూల బాడీ, బుద్ధి సూక్ష్మ బాడీ. బ్రెయిన్ ఈ బాడీతో పడిపోతుంది. సూక్ష్మ శరీరంలో ఉన్న బుద్ధి నీకు మళ్ళీ శరీరానికి వస్తుంది. కాబట్టి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే 4 ఈ బాడీకి సంబంధించినవి కావు. అవి ఇంకో శరీరాన్ని, అంటే సూక్ష్మ శరీరాన్ని. బట్ అవి దీని మీద తన శక్తిని వేసుకుని ఇది నేను అంటుంది. నేను ఆలోచించాను, నేను చేశాను అని అంటున్నప్పుడల్లా వెంటనే నీకు గుర్తేం రావాలంటే, నేను చేశాను అంటున్న మాట అహంకారం సూక్ష్మ శరీరంలో అంటోంది. స్థూల శరీరం చేసింది అని దాని భావం దీని మీద వేసి అంటోంది కదా. అసలు అది వేరు ఇది వేరు అయితే శిక్షణ ఎవరు అనుభవించాలి? అది ఎవరు తప్పు చేస్తున్నారో వాళ్ళు కూడా శిక్ష అనుభవించాలి. అంతే కదా. మరి దానికి మరి అది నేను చేశానని అంటోంది కదా. తను చేయటంలా నిజంగా. ఎవరికైనా అపకారం చేసినా ఉపకారం చేసినా స్థూల బాడీ పరమాత్మ శక్తితో చేస్తోంది. దీని శక్తి దక్కర్లేదు. ఇది అనుకుంటోంది నేనే శక్తి ఇస్తున్నాను అంటే త్రూ దట్ మిర్రర్ యు గాట్ శక్తి. దట్స్ వై షీ థింక్స్ లైక్ దట్. అంతే కదా. త్రూ దట్ మిర్రర్ పరమాత్మ సూర్యుడు తన కిరణాలను ఒక మిర్రర్లోకి పంపాడు. ఆ మిర్రరే కదా నీ చీకటి గదిలోకి నీకు అన్ని వస్తువుల్ని కనిపించేట్టుగా చూస్తుంది. నువ్వు ఈ మిర్రర్ దగ్గరికి వెళ్ళి చూస్తే నీకు సూర్యుడు కనపడతాడు. ఆ లెసన్ లో కూడా తత్తు పరమాత్మ అక్కడే ఉన్నాడు. నీకు ఆ లెసన్ చెప్పేటప్పుడు నీ మిర్రర్ మీద పడ్డటువంటి ప్రతిబింబం చిదాభాసులు జీవుడు ఈ చైతన్యంతో వీటిని ప్రకాశింప చూస్తూ ఉన్నాడు. నువ్వు చేస్తున్నటువంటి కర్మ అంతా కూడా ప్రారబ్ధవశానుసారం నువ్వు ఏ కర్మ తెచ్చుకున్నావో ఆ కర్మ అనుసారం ఈ చిదాభాసుడు అంటే ఈ మిర్రర్ మీద పడ్డటువంటి పరమాత్మ శక్తి ఈ పనులు చేయటానికి శక్తినిస్తోంది. కాబట్టి ఇందులో నేను ఎవరు, నేను చేశానో నువ్వు క్వశ్చన్ చేసుకో. నేను ఎవరు ఏం చేయటం లేదు. అది తెలిస్తే బహిరంతశ్చ తత్ సర్వం, లోపల బయట అనేటువంటిది లేదు. ఇంతకు ముందు నీకేం చెప్పాడు? నీ లోపల పరమాత్మ ఉన్నాడు అన్నాడు. పంచకోశాలు వేరు, నీ లోపల పరమాత్మ ఉన్నాడు అంటే నీకు అప్పుడు అంతే తెలుసు. కాబట్టి ఈ శరీరం వేరు, ఇప్పుడు కూడా శరీరం వేరనే చెబుతున్నాడు. శరీరం నువ్వని చెప్పటల్లా. వేనయా కోయి శిషే మిలీ నహీ, सुधांशु जी बोलते हैं तेरे कर्म से कुछ को एक शिष्य भी नहीं मिला, इसके वास्ते मेरी झोली में डालो। झोली है मेरी झोली खाली है, तुमको एक शिष्य भी नहीं मिला। सुधांशु जी गुरु जी से बोल रहे हैं अभी तक तुमको एक शिष्य भी नहीं मिला, तेरे कर्म, ये तेरा कर्म है। तेरे कर्म से बेनाज आज कोई शिष्य मिली नहीं, झोली है मेरी तंग गए, तेरे यहाँ कमी नहीं। ऐसा बहुत अच्छे गीत हैं सुधांशु जी, बहुत अच्छे गाते हैं भी, मुझे बहुत पसंद है उनका। अच्छा, उनका मीनिंग बहुत अच्छा है। ये सब नहीं कहे, ये सभी अपने अपने शिष्यों को बताना है, बाहर लेक्चर नहीं देना। लेक्चर दिए तो सब लोग ऐसा मानते हैं भगवान नहीं है मानते। हम भगवान नहीं है नहीं बोल रहे हैं, तुम जो चिंत कर रहे हो भगवान के बारे में ऐसा भगवान नहीं है। अभी तक हम ऐसा भगवान को मान रहे हैं, भगवान ऐसा करता है ना। वो जादूगर नहीं है, जादूगर नहीं है, वो जादू नहीं करता है, वो इम्पार्शियल है, उसके पास पार्शियलिटी नहीं है, किसी को देना और किसी को नहीं देना, ऐसा नहीं है भगवान। सूरज सभी को गर्मी देता है, हमारे ऊपरी मान पे थोड़ा कम देता है, यहाँ तो कुछ ज्यादा वो तो देता ही रहता है। अपने 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 एटमॉस्फेयर में हम ऐसा कर रहे हैं, लेकिन सूरज देने में कम नहीं कर रहा है। ऐसा ही भगवान सब कुछ दे रहा है हमें, हमारे कर्मानुसार हम ले रहे हैं। हमारे कर्म में नहीं है तो हम कैसे ले सकते? कुछ नहीं ले सकते। బయట స్పీచ్ లో ఇది చెప్పదు,
क्योंकि सभी करेक्ट वे में नहीं समझ सकते। बहिरंतश्च भूतानाम आचरम चरमेव च, आचरम चरमेव च, एक ही वस्तु को बोल रहे हैं, ఒకే వస్తువు కదలదు కదులుతుంది, రెండు చెప్తున్నాడు ఇక్కడ, మనం అది అర్థం చేసుకోవాలి. బహిరంతశ్చ భూతానాం, లోపల బయట ఉన్నది ఒక వస్తువు, ఉంటే లోపలన్నా ఉండాలి లేకపోతే బయటన్నా ఉండాలి. బయట లోపల ఉండే వస్తువు నువ్వు ఎట్లా डिफाइन చేయగలవు? अंदर भी परमात्मा है ना, या ये यहाँ ये बोल रहे हैं, ये सोफा है, ये सोफा घर के अंदर है, जो अंदर है वो बाहर नहीं होगा, जो बाहर है वो पेड़ बाहर है, वो अंदर नहीं होगा. एक वस्तु तो बाहर ही रह सकती है ना तो अंदर ही रह सकती है. बाहर अंदर एक वस्तु नहीं रह सकती. ये दोनों ऑपोजिट वर्ड्स हैं. बहिरंतश्च भूतानां, ये बोल रहा है जो बाहर भी है अंदर भी है. ये समझने के वास्ते बाहर अंदर कौन रह सकता है? सिर्फ परमात्मा रह सकता है, क्योंकि उसको बाहर अंदर ये प्रश्न ही नहीं उठता. ये अंदर नहीं है, हमारे अंदर बोल रहे हैं, लेकिन अंदर का शब्द का अर्थ ही नहीं है. जब यहाँ आकाश है, आकाश में मैं ये किताब रखती हूँ, ये आकाश के अंदर है, ऊपर है, या ये एवरीवेयर है. ऐसा परमात्मा एवरीवेयर, ऐसा बोलने के वास्ते वो बाहर भी है वो अंदर भी है, ऐसा बोलते. और भूतानाम बहिरंतश्च भूतानाम, भूता मीन्स पंचभूत, जो एलिमेंट्स, भूता मीन्स एलिमेंट्स, जो एलिमेंट्स से बनाया गया ये बॉडी के अंदर भी है, ये बॉडी के बाहर भी है. ऐसा समझना चाहिए. गोदावरी फ्लो कर रहा है, उसके अंदर एक हम पाट रख लिए, वो पाट में जो पानी आ गया, पाट भी गोदावरी के अंदर ही है. पाट में जो पानी है वो बाहर गोदावरी का पानी है, ये दोनों एक ही है, दो पानी नहीं. लेकिन इसमें फर्क है थोड़ा. क्या फर्क है? ये पाट में कभी केरोसिन डाले, वहाँ का पानी केरोसिन का स्मेल आता है. कभी तेल डाले, उसमें वो स्टिंकीनेस तेल में जो होता है वो पानी में आता है. इसको तादात्म्यम कहते हैं. तादात्म्यम में इसका गुण उसमें आ गए, उसमें असल गुण नहीं है. इसके ये रहने के कारण से उसमें वो आ गए, है ना. वो नहीं मिलता, फिर बाहर भी बाहर कर सकते हैं, कभी भी उसका स्मेल निकाल सकते हैं. उसमें जो है वो पानी है, पानी में केरोसिन का वो स्मेल आ गया, और पानी में वो ऑयल का वो आ गया. कभी पानी को एवापोरेट करके और एक ब्यूरेट में ले लिया तो वो पानी क्रिस्टल जैसा होता है ना, वो पानी एवापोरेट करके वो स्मेल निकल जाता है. वो स्मेल वहाँ ही खड़ा करके सिर्फ पानी ही लेता है, वो निकल सकते. लेकिन वो मिलजुल कर जो रह गया ऐसा समझ में आता है, वो निकल भी सकता, वो पूरा उसमें नहीं मिला. जो हमारा गुण है, हमारा स्वभाव है, एलिमेंट्स का गुण है, एलिमेंट्स का मूल प्रकृति का है ना, वो सत्व रजस तमो गुण. ये तीन, ये पृथ्वी आपस तेजो वायु आकाश पंचभूतों से मिलकर हमारा बॉडी ऐसा बन गया, उसका स्वभाव ऐसा बन गया, उसका आलोचना ऐसा, उसका थिंकिंग ये सब बदल गया. परमात्मा जैसा नहीं हो रहा है. यही वो केरोसिन वो पानी में मिलना, स्वभाव जो है स्वरूप से मिल गया नहीं मिला, मिला जैसा दिख रहा है मिलेगा. हम उससे निकाल भी सकते हैं, स्वभाव को अलग करके स्वरूप पर हम ध्यान ले सकते हैं, है ना. स्वरूप अलग है, स्वभाव अलग है. जब भी हमको ऐसा थिंकिंग आ गया, ऐसा योजना आ गया, हमें ये मेरा स्वरूप है, ये मेरा स्वभाव है, मैं जिससे बात कर रही हूँ, आज सोचो मेरा तबीयत थोड़ा ठीक नहीं है, कल ऐसा आ गया, वॉमिटिंग आ गया, तो अभी क्रैम्प्स है. जब मन बोलती है तुम अच्छे नहीं हो, तुम सो जाओ, ये मेरा स्वरूप है, ये मेरा स्वभाव है, ये बॉडी का स्वभाव है. जो तबीयत ठीक नहीं होना उसका स्वभाव है, मैं वो नहीं हूँ. मैं कौन हूँ?
मैं तो परमात्मा हूँ। परमात्मा को कुछ बॉडी ही नहीं है, वो बॉडी का हेल्प ले रहा है, वो बोलने के वास्ते, अपना व्यूज स्प्रेड करने के वास्ते इसका हेल्प ले रहा है। वो हेल्प देगी तो दे दो, नहीं देगी तो